ఒక పాదం వద్ద స్వామి హనుమ, మరో పాదం వద్ద గరుత్మంతుడు. విగ్రహం చుట్టూ విష్ణుమూర్తి దశావతారాలు, సనాతన ధర్మానికి సంబంధించిన చిహ్నాలు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహంలో ఇవన్నీ కొలువుతీరా. ఇప్పటి వరకు రూపొందిన రాముడి విగ్రహాల్లో ఇదే అత్యంత విపులంగా ఉన్న విగ్రహమని పండితులు భావిస్తున్నారు. గర్భగుడిలో సింహాసనంపై ప్రతిష్ఠించిన విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ప్రాణప్రతిష్ఠ కంటే ముందే వైరల్ అయిన సంగతి తెలిసిందే. అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని కృష్ణశిలతో చేసిన పద్మపీఠంపై నిలబడిన భంగిమలో దివ్యత్వం ఉట్టిపడుతున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. విగ్రహానికి ఇరువైపులా శ్రీహరి దశావతారాలు చెక్కినట్లు కనపడుతోంది. నరసింహ, కృష్ణ, పరశురామ, కల్కి తదితర అవతారాల వర్ణనలు విగ్రహంపై ఉన్నాయి. రామభక్తుల్లో అగ్రగణ్యుడైన హనుమంతుడు స్వామివారి కుడిపాదం వద్ద, విష్ణువు వాహనమైన వైనతేయుడు ఎడమ పాదం వద్ద కొలువుతీరారు. విగ్రహంపై భాగంలో సనాతన ధర్మం, హిందూ మతానికి చెందిన పవిత్ర చిహ్నాలు స్వస్తిక్, ఓంకారం, చక్రం, గద, శంఖాలను చిత్రీకరించారు. అలాగే సూర్యవంశీయుడైన రామయ్య తల చుట్టూ దేదీప్యమానంగా వెలుగుతున్న సూర్య భగవానుణ్ణి ఏర్పాటు చేశారు. ఈ చిహ్నాలన్నీ రాముడు, విష్ణుమూర్తితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నవి. అలాగే బాలరాముడి కుడి చెయ్యి అభయముద్రలో బాణాన్ని పట్టుకుని ఉండగా ఎడమ చేతిలో ధనస్సు ఉంది. ఇదిలా ఉండగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ఆలయ ప్రతిష్టకు సంబంధించిన క్రతువులను నిర్వహించింది. మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మొదటి హారతి ఇచ్చారు. అనంతరం ప్రముఖులు బాలరాముణ్ణి దర్శించుకున్నారు.